ద లార్డ్. దేవనామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ బిడ్డలుగా ఉన్నాము, నిజదేవుని సేవించే వారంగా ఉన్నాము, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళే బిడ్డలంగా ఉన్నాము. మరి దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు కదా, మనకి ఎంతో నెమ్మదినిస్తున్నాడు. మరి ఈ రీతి వరకు ఈ సమయంలో మరి సజీవ లెక్కల్లో ఉన్నాము అంటే అది దేవుని కృప. మన పిల్లల విషయంలో కానీ, మన కుటుంబ విషయంలో కానీ, మనకున్న ప్రతి సమస్య నుంచి దేవుడు ఎంతో నెమ్మదినిస్తూ మరి ఈ రీతిగా మనల్ని నిలబెట్టుకున్నాడు కదా. మరి దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి, మనకి నెమ్మదినిచ్చిన విధానాన్ని బట్టి నీవు మందిరంలో సాక్ష్యం కలిగి ఉన్నావా లేవా ఒకసారి మాట్లాడుకుందాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా ఉన్నాము. మరి దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎంతో నెమ్మదిని ఇస్తూ ఉన్నాడు. మన ప్రయాణాలలో మనము అనేక పనుల విషయంలో ఇంటి నుంచి బయలుదేరుతున్నాము, మరి ప్రార్థన చేసుకొని బయలుదేరి వెళ్తున్నాము. మన బిడ్డలు చదువు విషయంలో వెళ్తున్నారు, ఉద్యోగాల విషయంలో బయటకు వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, ఇంకా ఇతర జాబుల కొరకు అనేక బ్రతుకు తెరువు పనుల కోసం కొరకు ఇంటి నుంచి బయలుదేరుతున్నారు. మన భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ మరి ఎన్నో అవసరతల కొరకు, మన కుటుంబ పరిస్థితుల కొరకు, మరి రకరకాల సమస్యల కొరకు ఇంటి నుంచి ప్రతిరోజు బయటికి వెళ్ళి ప్రయాణిస్తున్నాము కదా. మనం చేసే పని పాటుల్లో కానీ, ప్రయాణంలో కానీ, మన ప్రతి అవసరతలో మరి దేవుడు ఎంతగానో తోడయుండి మనల్ని క్షేమంగా కాపాడి మరలా మన గృహాలకు, మనం ఉన్న స్థలాలకు క్షేమంగా నడిపిస్తున్నాడు. క్షేమం కలిగి బిడ్డల్ని, మన కుటుంబాలని కాచి కాపాడుతున్నాడు కదా. దేవుడు మరి ఒక క్షేమంగా నడిపించటం కాకుండా మనకి ఎన్నో ఇబ్బందుల నుంచి, ఎన్నో అవసరతల నుంచి, ఎన్నో అపబాధల నుంచి, రోగముల నుంచి ఎంతో నెమ్మదినిస్తున్నాడు. మరి ఆ నెమ్మది ఇచ్చిన ఆ సమయాన్ని బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలంగా ఉన్నామా లేదా ఒకసారి మనం పరిశీలించుకుందాము. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి వారము మందిరానికి వెళ్తున్నాము కదా. మరి దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి, మనకిచ్చిన నెమ్మదిని బట్టి మరి నీవు సాక్ష్యం కలిగి ఉన్నావా? అనేకుల ముందు మరి దేవుని నామాన్ని గణపరిచే బిడ్డగా ఉన్నావా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన పట్ల నిజంగా ఒక్కసారి నీవు ఆలోచించుకోవాలి. మన జీవితంలో ఈ రోజు వరకు ఈ స్థితిలో ఉన్నాము అంటే దేవుడు ఎంతగా ఆశీర్వదించి ఉంటాడు, ఎన్ని గొప్ప కార్యములు చేసి ఉంటాడు, ఎన్ని ఇబ్బందుల నుంచి మనల్ని ఈ రీతిగా నిలబెట్టుకున్నాడు. మరి దేవుని కృప కాదా? దేవుడు చేసిన కార్యములు కావా? దేవుడు చేసిన కృపలు కావా? ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని మందిరంలో అనేకుల ముందు మరి దేవునికి సాక్ష్యం ఇస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా. సాక్ష్యం చెప్పడానికి కొందరు భయపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, భయము చెందకు. దేవుని మందిరం అది, ముఖాముఖిగా దేవునితో మాట్లాడవచ్చును. నీవు చేసిన దేవుని నీ పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి, నీకు ఇచ్చిన నెమ్మదిని బట్టి, నీకు ఇచ్చిన స్వస్థతను బట్టి, నీకున్న ప్రతి సమస్యని దేవుడు ఏ రీతిగా తీర్చాడు, ఏ రీతిగా నెమ్మది ఇచ్చాడు, నీవు దేవునిలో ఎంతగా ప్రార్థన చేశావు, దేవునిని ఏమని అడిగావు, నీకు ఎలా నెమ్మదిని ఇచ్చాడు. మరి అనేకుల ముందు సాక్ష్యం కలిగి ఉందాము. అనేకులకి మరి ఆదర్శంగా, అనేకుల్ని బలపరిచే రీతిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, కొందరైతే సాక్ష్యములు చెప్పడానికి భయపడుతూ ఉంటారు. ఎన్ని గొప్ప కార్యములు జరిగినా, దేవుడు ఎంత నెమ్మదిని ఇచ్చినా, ఎంత సమాధానం కలిగిన జీవితాన్ని ఇచ్చినప్పటికీ మరి సాక్ష్యం చెప్పుకోలేకపోతున్నారు, భయపడుతూ ఉన్నారు. అది దేవుని మందిరం. ప్రియ సహోదరి సహోదరుడా, సజీవుడైన దేవుడు మరి మన పక్షాన ఉంటాడు, మనతో తోడుగా ఉంటాడు. మరి దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు మరి సాక్ష్యం కలిగి ఉండాలి. అనేకుల ముందు నీ సాక్ష్యాన్ని పంచుకోవాలి. దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ మాత్రము నువ్వు భయపడకు. నీకు జరిగిన విషయాలే, నీ పట్ల చేసిన కార్యములే చెప్పాలి తప్ప దానికి ఇంకా కొన్ని నువ్వు తెచ్చి మరి దానికి సమకూర్చకుండా, నీకు దేవుడు ఏ రీతిగా చేశాడు, ఏ పరిస్థితిలో చేశాడు, నీవు ఎంతగా ప్రార్థన
ప్రార్థన చేశావు అది చెప్పుకొని మరి దేవుని నామానికి ఘనత తెచ్చే బిడ్డలుగా ఉండాలి. నీ సాక్ష్యం విన్నప్పుడు విశ్వాసులు కూడా భయపడేవారు కూడా నిజమే కదా, దేవుడు నా పట్ల కూడా ఎన్నో చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, నా బిడ్డలకి నెమ్మదినిచ్చాడు, నా బిడ్డల చదువు విషయంలో, ఆరోగ్యాల విషయంలో, నాకున్న అప్పుబాధల విషయంలో, నాకున్న ప్రతి సమస్యలో దేవుడు నిజంగానే నెమ్మది ఇస్తున్నాడు. మరి నేనెందుకు సాక్ష్యం చెప్పుకోలేకపోతున్నాను? నేనెందుకు మరి దేవుని నామానికి ఘనత తెచ్చే రీతిగా ఉండడం లేదని ఇతరులు కూడా నీ సాక్ష్యం చూసినప్పుడు మరి దేవుని మరి సాక్ష్యం పంచుకోవడానికి ముందుకు వస్తారు. నీవు అనేకులకు మాదిరికరమైన బిడ్డగా ఉన్నప్పుడు నీ ద్వారా కొందరినైనా దేవుని మార్గంలో నడిపించే రీతిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, సాక్ష్యము మన కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యం అనే పాటలు కూడా పాడుతూ ఉంటాము కదా. మరి నీవెందుకు సాక్ష్యం చెప్పుకోలేకపోతున్నావు? ఏమన్నా అబద్ధములు ఆడుతున్నావా? నువ్వు చెప్పరానివైతే చెప్పడం లేదు కదా. నీ జీవితంలో జరిగిన చిన్న నెమ్మదైనా సరే, చిన్న సాక్ష్యం, చిన్న కార్యమైనా సరే తప్పనిసరిగా నీవు దేవుని మందిరంలో సాక్ష్యం చెప్పే బిడ్డగా ఉండాలా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఒకానొక దినములో కూడా నేను కూడా చాలా భయపడేదాన్ని. సాక్ష్యం అంటే వణుకు వచ్చేది, చెప్పలేకపోయేది. నేను ఒకటి చెబుదామంటే ఇంకోటి చెప్పేదాన్ని. కానీ ప్రభువుని అడిగా, ప్రభా నాకు ఇలాంటి భయాన్ని, వణుకుని తీసివే ప్రభా. నీవు నాకు చేసిన కార్యాలు, నీవు నాకు ఇచ్చిన నా పరిస్థితుల్ని ఏ రీతిగా మార్చావు, నా హృదయాన్ని నేను నీకు ఇచ్చినప్పుడు నీవు నాతో ఎలా ఉన్నావు అని నేను దేవుణ్ణి అడిగాను. ప్రభా నాకు ధైర్యాన్ని దయచే ప్రభా, నీవు చేసిన కార్యాలు నేను నలుగురితో పంచుకోవాలని ఎంతగానో ప్రార్థన చేసేదాన్ని. ధైర్యం కలిగి నేను సాక్ష్యం కలిగేదాన్ని. ప్రతి వారము మానక మరి ఒక వారం ఒకవేళ చెప్పలేకపోతే దేవుడు గద్దించినట్టుగా నాకు మరి ఆ సాక్ష్యాన్ని కళ్ళ ముందు మరి నా జీవితంలో జరిగిన నెమ్మదిని గుర్తు చేస్తూ ఉంటాడు. అందుకే ప్రతి వారమైనా నేను మరి దేవుడు ఒక వారం మర్చిపోయినప్పటికీ మరుసటి వారమైనా సాక్ష్యం కలిగి చెబుతాను. ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు నిజంగా చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా, కన్నీరు ఆగదు. ఎందుకంటే కన్నీరు అసలు ఏమాత్రం కూడా ఆగదు. నాకు ముందుగా ఏడుపు వస్తుంది. ఎందుకంటే అక్కడ నిజంగా దేవుడు ఉన్నాడు, నిజంగా మందిరంలో మరి మన సాక్ష్యం వింటున్నాడు, మన పట్ల గొప్ప కార్యాలు చేశాడు. కళ్ళు మూసుకొని సాక్ష్యం చెప్పేదాన్ని, మనుషుల వైపు చూసేదాన్ని కాదు, పైన దేవుని వైపు చూస్తూ ప్రభువా నిజంగా నువ్వు నాకు చేసావు కదా, మరి నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. సాక్ష్యం అంటే మన జీవితంలో జరిగినవి, మన పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి, మనకిచ్చిన నెమ్మదిని బట్టి, మన బిడ్డలకి ఇచ్చిన నెమ్మదిని బట్టి, మన పరిస్థితులను బట్టి దేవుడు మన పట్ల ఎలా ఉన్నాడో, ఎలాంటి కార్యములు చేశాడో, ఎలాంటి నెమ్మదినిచ్చాడో నీవు సాక్ష్యం కలిగి చెప్పినప్పుడు అనేకులకి మరి నిజమే కదా, దేవుడు ఈ సహోదరి పట్ల కార్యములు చేస్తున్నాడు, మన పట్ల ఎందుకు చేయడు, నిజంగానే ఎన్నో చేశాడు, మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం అనే ధైర్యం కూడా వారికి వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, సాక్ష్యం అంటే భయపడేవారు కూడా ఉంటారు. ఒకానొక సమయ సందర్భాల్లో సాక్ష్యం చెప్పడానికి నేను కూడా చాలా భయపడేదాన్ని. కానీ దేవుడు నా పట్ల చేసిన కార్యాలు, ఇచ్చిన నెమ్మదిని మరి దేవుడు గద్దించినట్టుగా ప్రేరేపించేది. సాక్ష్యం కలిగి ఉండు, సాక్ష్యం చెప్పాలనే ప్రేరేపణ నాకు ప్రతిసారి వచ్చేది. కానీ నేను కొంత భయపడేదాన్ని. ప్రభువా నీవు చేసిన కార్యాలు నలుగురిలో నేను పంచుకోవాలి, ప్రభువా నీ నామ ఘనతకు నేను వాడబడాలా, నీ నామాన్ని ఘనపరిచే బిడ్డగా నేను ఉండాలి అని మరి అనేక వారములు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగేదాన్ని. నేను ఆ రీతిగా అడిగినప్పుడు దేవుడు నిజంగానే నేను సాక్ష్యానికి మరి అక్కడ పిలవగానే మొదటిగా వెళ్ళేదాన్ని, నేను సాక్ష్యం కలిగేదాన్ని. మరి దేవుని కళ్ళు మూసుకొని నేను మనుషుల వైపు చూడకుండా దేవుడు నా పట్ల ఎలాంటి కార్యములు చేశాడు, నేను ఎంతగా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఎంతగా నెమ్మదినిచ్చాడని మరి దేవుణ్ణి సాక్ష్యం చెప్పేటప్పుడు కన్నీరు ఎంతగానో కార్చేదాన్ని. ఎవరు ఉన్నది కూడా చూసేదాన్ని కాదు. ఎందుకంటే నా ఎదుట నా దేవుడు ఉన్నాడు, నాకు కార్యాలు చేశాడు, నా మొర ఆలకిస్తున్నాడు. సాక్ష్యం అంటే అక్కడ ఖచ్చితంగా మనకు జరిగినయే చెప్పే రీతిగా ఉండాలి. ఆ రీతిగా నేను కన్నీటితో దేవునికి సాక్ష్యం చెప్పినప్పుడు నిజంగానే నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నవి. సాక్ష్యం చెప్పినప్పుడు కూడా నా పట్ల దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తున్నాడు, నాకు ఎంతో నెమ్మదిని ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పట్ల చేసిన కార్యాలు నీవు నీ హృదయంలో దాచిపెట్టుకొనకుండా మరి నలుగురిలో, మందిరంలో అనేకుల ముందు దేవుని నామాన్ని ఘనపరిచే రీతిగా నీకు జరిగిన కార్యాలు, నీ పట్ల చేసిన గొప్ప అద్భుతాలను బట్టి సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే నీ పట్ల కూడా ఎంతో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇంకా ఆశీర్వదించడానికి సిద్ధంగా
ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీవు తప్పనిసరిగా సాక్ష్యం కలిగి ఉండాల. దేవుడు చేసిన ప్రతి చిన్న విషయమైనప్పటికీ, ప్రతి చిన్న నెమ్మది అయినప్పటికీ, ప్రతి వారము నీవు సాక్ష్యం కలిగి ఉండాలి. నలుగురిలో సాక్ష్యం చెప్పుకోవాలి. దేవుడు నా పట్ల ఇలా చేశాడు, నాకు ఈ రీతిగా నెమ్మది ఇచ్చాడు, నాకున్న పరిస్థితులు ఈ రీతిగా మారినవి అని నలుగురిలో దేవుని నామాన్ని గణపరిచే రీతిగా ఉండాలని మనవి చేస్తున్నాను. దేవుడు చేసిన కార్యాలు నువ్వు మరచిపోయి మరి నీ హృదయంలో పెట్టుకొని భయపడుతూ ఉన్నట్లయితే నీకు నెమ్మది రాదు. మరలా శోధననేవి సాతానుడు కల్పిస్తాడు. గనుక నీవు ధైర్యం తెచ్చుకొని మందిరంలో సాక్షి బిడ్డగా ఉండి దేవుని నామానికి ఘనత తేవాలని కోరుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, సాక్ష్యం కలిగి ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఇంకా అనేక సాక్ష్యాలకు నిన్ను మరి నిలబెట్టే రీతిగా ఉంటాడు. కనుక ఈ రోజు నుంచే ధైర్యం తెచ్చుకొని ఈ వారం అంతటిలో దేవుడు నీకు ఎలాంటి నెమ్మదినిచ్చాడు, ఈ వారం అంతటిలో మరి నీ పట్ల దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు, ఈ రోజు వరకు ఈ వారం వరకు బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృపే కదా. మనం చేస్తున్న ప్రయాణాలలో కానీ, చేస్తున్న ఉద్యోగాలల్లో, మరి మన బిడ్డల స్కూల్స్కి వెళ్ళే విషయంలో, కాలేజీలకు వెళ్ళే విషయంలో, వారు చేస్తున్న ఉద్యోగాలు, మరి మన బ్రతుకు తెరువు కొరకు చేస్తున్న ఎన్నో కొంత పనుల విషయంలో కూడా దేవుడు క్షేమంగా కాపాడి మరలా మన గమ్యానికి చేరుస్తున్నాడు కదా. అది దేవుని కృపే కదా. రోజులు చూసుకుంటే ఏ రీతిగా ఉన్నవి, ఎందరూ నశించిపోతున్నారు. మరి ఏ ఆపద రాకుండా మనం ప్రార్థన చేసుకుని ఇంటి నుంచి బయలుదేరుతున్నాం కదా. మరి దేవుడు తప్పక తన హస్తాన్ని నుంచి మనల్ని క్షేమంగా కాపాడుతున్నాడు. మనకు జరిగిన విషయాలు మరి మందిరంలో సాక్ష్యం కలిగి ఉండాలని మనవి చేస్తున్నాను. ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి తన సాక్షులుగా వాడుకొనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.